సో బోనాలు అంటేనే శివశక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి శివశక్తులు మన దగ్గర అయితే ఉన్నారు. వీళ్ళు కోరుకున్న జగదమ్మకి ఫస్ట్ బోనం సమర్పించడానికి అనేసి ఇక్కడికి వచ్చారు. అసలు మామూలు ప్రజలు కావచ్చు, అలాగే శివశక్తుల బోనంకి డిఫరెన్స్ ఏంటో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు చాలా మంది బోనం చేస్తుంటారు. శివశక్తుల బోనంకి మామూలు ప్రజల బోనంకి డిఫరెంట్ ఏంటి? అంటే శివశక్తుల బోనం అంటే ఇప్పుడు మేము పుట్టిన గడియ నుంచి అమ్మవారికి సేవ చేస్తాం. కుటుంబంలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవడం, వాళ్ళ ఆలోచన ప్రకారం మేము నిర్ణయం చేసుకోవడం. మేము అమ్మకు బోనం చేయాలంటే సంవత్సరం అమ్మవారికి ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు ఎదురు చూడడం. తర్వాత బోనం మేము చేసే బోనం అలంకరణ చేయడం, మా ఇష్టపూర్వకంగా మేము అలంకరణ చేయడం. గోలుకొండ జగదమ్మకు వచ్చిన వాళ్ళందరూ మేము బోనం ఎత్తితే మా ఆశీర్వాదంతో ఉన్న జనాలందరూ బాగుండాలని కోరుకుంటాం తల్లి. ఇప్పుడు శివశక్తులు అంటే చాలా వాల్యూ ఇస్తారు. సో ఎందుకంటే మీకు కొన్ని శక్తులు అనేవి అమ్మవారు ఇస్తుంది కదా, మీకు ఎలాంటి శక్తులు ఉన్నాయి? అంటే శక్తులు అంటే మామూలు జనంతో పాటు మేము అమ్మకు అందరం సమానమే. కానీ మా ఆలోచన, మా మాట తీరు మాదేంటిదంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు బోనం ఉంది, ఇప్పుడు వేరే వాళ్ళు నార్మల్ గా వాళ్ళు బోనం ఎత్తుకుని నిలబడదు. మేము శివశక్తులు మేము బోనం ఎత్తుకుంటే మేము నిలబడుతుంది. అంటే అమ్మవారితోటి మేము ఏదైనా ఒక మనిషితోటి మాట్లాడినట్టు మేము అమ్మతోటి మాట్లాడతాం. మాట్లాడినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా కీడు ఉన్నా, ఏదైనా ఉన్నా మా మనసుకు అమ్మ చెప్తుంది. కాబట్టి అమ్మకు మేము అంత ఇష్టంగా చేసుకుంటాం. అంటే శివశక్తులు మీరు ఎలా అయ్యారంటే చిన్నప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా అమ్మ చిన్నగా స్కూల్ కు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలనిపించడం, శ్మశానంలో కూర్చోవాలనిపించడం. శ్మశానంకి ఎందుకు పోతున్నా అర్థం కాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే జనాల మధ్య ఉంటే ఇబ్బంది కలుగుతుండే, విపరీతమైన దుఃఖము బాధ కలుగుతుండే. అందుకని ఇంట్లోంచి బయటికి పోయి నేను వెళ్ళిపోతున్నప్పుడు ఈయన ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఏమైతుందని ఒక బ్రాహ్మణుని అడిగితే కాళికాదేవి ఆయన ఆవహిస్తుంది, అందుకే ఆయన రూపురేఖలు మారిపోయినాయని స్వామి చెప్పిండమ్మా. మీరు అన్నారు కదా దుఃఖం తట్టుకోలేక ఇలా శ్మశానంకి వెళ్తామని. అంటే అక్కడికి వెళ్తే మీకు దుఃఖం అనేది ఉండదు, అంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంటే శ్మశానంకి వెళ్తే అమ్మ శ్మశానంలో ఉంటాది అని మా మనసుకి, అక్కడికి వెళ్ళిన తర్వాత మా మనసు ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడున్న జనాలతోటి వీళ్ళతోటి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంటది అమ్మ మా ఆలోచన. అయితే శ్మశానం లేకపోతే మా మనస్సుకు ప్రశాంతంగా ఉంటది. అమ్మ మాతోటి మాట్లాడుతున్నట్టు, అమ్మవారి ఒడిలో మేము పోయి కూర్చున్నట్టు, అమ్మ అక్కడ పోతే అమ్మ మాకు కనిపిస్తున్నట్టు, అమ్మ మాతోనే ఉన్నట్టు మా మనసుకు అనిపిస్తుంది తల్లి. అందుకే అక్కడ పోయి మేము ఉండాలని కోరుకుంటాం అమ్మ. సో మీకు అమ్మవారు కళ్ళకు ప్రత్యక్షం అయిందా? కనిపించిందమ్మా. ఇప్పుడు నేనున్న షాద్నగర్ లో ఉన్న చుట్టుముట్టు రేకులు ఉన్నాయి, రేకులు అమ్మని పెట్టుకున్నా. సీసీ కెమెరాలో కనిపించింది. తర్వాత ఇంటి చుట్టుముట్టు గజ్జలు కట్టుకొని తిరగడం, అఖండ దీపంలో కనిపించడం, ఇట్లా చాలా విధాలుగా అమ్మ కనిపించిందమ్మా. సో మీకు అమ్మవారు కనిపించింది, మీకు అంత అదృష్టం. సో మాకు కూడా అలాంటి అదృష్టం కల్పించు. తప్పకుండా కలుగుతుంది. కానీ ఏంటిదంటే అమ్మ ఏదైనా ఇస్తాది అని మనం ఆశపడద్దు. అమ్మ నువ్వు ఇస్తాయి లేదంటే లేదు. మేమైతే ఎల్లకాలం నీ సేవ చేసుకుంటామమ్మా, నీ పిల్లలనే మేము పుట్టినాం, జీవితాంతం నీ సేవ చేసుకుంటామని మనం ఎప్పుడైతే మనసుకు అమ్మకు చెప్తామో 100% మనకి కుదురుతుంది తల్లి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కత్తికి ఎదురు లేకుండా అమ్మ నడిపిస్తుందమ్మా. సో ఫైనల్ గా గోల్కొండకి అయితే వచ్చారు, అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. 9 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకటి ఏంటంటే కొంచెం ఇబ్బంది తప్పితే ఎటువంటి ప్రాబ్లం మాకు లేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు సార్ రావాలని, సార్ వచ్చిన తర్వాత శివశక్తులను కూడా ఒకసారి గుర్తించుకొని శివశక్తులను మాకు కొంచెం ఏదైనా దారి అదొకటే, వేరేదైతే ఏం లేదమ్మా. ఇంకోటి ప్రజలందరూ బాగుండాలని మా శివశక్తుల నుంచి, మా జోగినిల నుంచి మేము కోరుకునేది ఒకటే, ప్రజలందరూ బాగుండాలి, ఎల్లకాలం అమ్మకు సేవ చేయాలి, జగదాంబని మరవద్దు అని కోరుకుంటున్నా తల్లి.